దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చేరు వచ్చిన మీకు అందరికీను ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వకమైన మీకు అందరికీ నమస్కారము. అదేవిధంగా మనం తలంచినట్లయితే ప్రార్థించుకున్నాం. సర్వోన్నతుడు మహోన్నతుడమైన దేవుని కొందనాన్నైనా ఈ సమయానందు తండ్రి ప్రభు మాకు అప్పగించినట్లుగా తండ్రి ప్రభు హృదయపూర్వకమంటే తండ్రి ప్రభు నీ సన్నిధిలో తండ్రి కూడుకొని తింటారు మిమ్మల్ని ఆరాధించేదానికి తండ్రి ఈ లోకంలో మాకు అందరికీ సహాయం చేయనందుకు తండ్రి ఈ సమయంలో తండ్రి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. ప్రతి దినము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి మా హృదయము తండ్రి ప్రభు మీకు సంతోషమే విధంగా తండ్రి మేము ఈ లోకంలో నడుచుకునే దానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ. ప్రభా నీ మాటల్లో తండ్రి ప్రభా విధేయత కలిగి తండ్రి ప్రేమతో తండ్రి ఈ లోకంలో తండ్రి విశ్వాసంతో జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయండి ప్రభా. ఆయన మమ్మల్ని ఎన్నుకున్నారు గనక తండ్రి ప్రభా నమ్మకంగా తండ్రి ప్రభా ఈ లోకంలో మీ కొరకు మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరిచే విధంగా తండ్రి ఈ లోకంలో మేము సాక్షులుగా తండ్రి ప్రభా జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ నీ మాటలు తండ్రి ప్రభా అద్భుతమైన భావాలు తండ్రి నీ గ్రంథంలో ఉండే మాటలు తండ్రి ప్రభా వివరించేదానికి తండ్రి ప్రభా వాళ్ళకి కూడా తండ్రి నీ ఒక పరిశుద్ధాత్మ తండ్రి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేము కూడా తండ్రి విని తండ్రి ప్రభు విడిచిపెట్టే గుంపుల కాక తండ్రి విని తన ప్రకారంగా జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ తండ్రి ప్రభు పేరు పేరుగా తండ్రి మీరు జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్న కన తండ్రి ఆమేన్. పాటలు పాడవచ్చు, పాటలు పాడండి.
ఒక దేవుని పాట పాడుకొని మనము ముందుకు వెళదాము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుతున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నలో పరవశమే నన్ను శృతించిన ప్రతి క్షణం. మహదానందమే నలో పరవశమే నన్ను శృతించిన ప్రతి క్షణం. ఏడారి త్రావలు నే నడిచినా ఏడుగని మార్గములు నన్ను నడిపినా. ఏడారి త్రావలు నే నడిచినా ఎరుగని మార్గములు నన్ను నడిపినా. నా ముందు నడిచిన జయవీరుడా నా విజయ సంకేతమే. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో పెన్నాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన.
సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంగీతమే, సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నా విడువక నా ధైర్యము నీవేగా, జరిగించుచున్నావు నీ విడువక నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా సుధ గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా సుధ గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో గొడియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది దూతలు నీ మహిమను, తరంగపు పంగలు నీ బలమను, వేలాది బదులన్నీ నీ మహిమను, తరంగపు పంగులు నీ మహిమను, పర్వత శ్రేణులు నీ కీర్తనే ప్రకటించుచున్నావుగా, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన, నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆశయము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన, నీకే నా ఆరాధన. Welcome to Digital Gospel.
నుండి వాడి మోసపరచుచుండెను. వాని పేరే దయ్యము, వాని పేరే సాతాను, వాని పేరే అపవాది, వాని పేరే ఘట సర్పం, వాని పేరే క్రూరమైన మృగం. అపవాదిని ఎదిరించి గెలిచిన ప్రతివాడు క్రీస్తు వీర సైనికుడు. అపవాదితో వాదించి గెలిచిన ప్రతివాడు దేవునికి ప్రియమైన కుమారుడు. మంచిదండి. విలువైన మాటలు, విలువైన పాటలు పాడి వినిపించారు. అందును బట్టి సంఘం తరపున మీకు అందరికీ వందనాలు. అదేవిధంగా మనం అంతా లేచి నిలబడుకుందాము. గాడ్లీ పరమేశ్వర్ వచ్చి గీత వచ్చి చదువు వినిపిస్తుంది. చేరొచ్చిన నా ప్రియ సహోదర సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలండి. గాడ్లీ ఆపరేషన్ చదువు వినిపించుకుందాం. ఇది కేవలం చదువుకోవడం కాదు, కానీ ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ మాటలు మన మనసుతో చెప్పుకోవాలని చదివిస్తున్నాం. ఊరికే మనం చెప్పుకొని విడిచిపెట్టడం కాదు, కానీ మన హృదయంలో ప్రతిరోజు ఉంచుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలనేది నా మనవి. చదువుకుందామండి. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గాడ్లీ పర్మిషన్ చదివించినందుకు గీతకి థ్యాంక్స్. అదేవిధంగా ఫస్ట్ వార్త మనం విందాము. అన్నయ్య గారికి సమయం ఇస్తున్నాను. విలువైన మాటలు మనతో పంచుకుంటాడు. మనం శ్రద్ధశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని మన పరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. దైవ సన్నిధిని ప్రేమించి దేవుని మాటలు వినాలని, దేవుని సన్నిధిలో ఆయన కరుణకు పాత్రలు కావాలని హృదయపూర్వకంగా ఆలోచించి సన్నిధికి వచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలుస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ఆజ్ఞ భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, విధనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఉన్నంతగానో ప్రేమించి కరుణించి మరొక ఈ దినాన్ని మాకిచ్చి ఈ దినములో తండ్రి నీ స్తుతించే భాగ్యాన్ని, మీ మాటలను వినే భాగ్యాన్ని, తండ్రి నీ పట్ల ఎంతో మంది రచించినటువంటి గీతాలను పాడే భాగ్యాన్ని మాకిచ్చినందుకు, నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని తండ్రి, మీరే నిజమైన దేవుడని తెలుసుకునే మహాభాగ్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు
మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాలములో ఇంతవరకు పాటల ద్వారా తండ్రి ఆది నుండి అంతము వరకు మీరుండి తండ్రి మేము చెల్లించడం కృతజ్ఞత అర్పణలను స్వీకరించడానికి ఆసీనుడైన దేవా వందనాలు. మరింత లోతైన భావాలు మేము నేర్చుకోవడానికి మరొక దినాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తూ నీ సహాయము ద్వారా నీ మాటలు నేర్చుకోవడానికి సహాయము చేయండి. నీ ఆలోచన ప్రకారముగా తండ్రి నీ ఆలోచనలకు మా ఆలోచనలు జతపరిచి నీ చిత్తానుసారముగా నేర్చుకోవడానికి సహాయము చేయండి. తండ్రి దుష్టుని ఆలోచనలన్నీ కట్టిపెట్టి దుష్టుని ఆలోచనలన్నీ లయపరిచి సంఘానంతటిని తండ్రి ఏక మనస్సుతో ఈ వాక్యమును ధ్యానించుకోవడానికి అందరి ఆలోచనలు నీ వైపు తిప్పుకోమని అందరి ఆలోచనలు నీకే సమర్పిస్తూ చేరవచ్చిన ప్రియులందరిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందున్నటువంటి సమయంలో నీ చిత్తం నెరవేర్చే వారుగా మమ్మల్ని వాడుకోమని నీ చిత్తమైతే వాడుకోమని నీ అధీనంలో మమ్మల్ని ఉంచుకోమని సజీవ యాగముగా నన్ను సమర్పించుకొని ఘనత మహిమ ప్రభావములన్నీ మీరొక్కరికే కలుగునట్లుగా దీవించమని యేసయ్య నీ పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట చేరవచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన వారము మన జీవితాల్లోనే గొప్ప పని చేశాం. అంత గొప్ప పని మోస్ట్లీ మీరు చేసి ఉండకపోవచ్చు. నేను కూడా దేవుని సరిగా అర్థం చేసుకున్నటువంటి కాలంలో చేశాను. చాలామంది వెంట వెళ్ళి స్వార్థ పని చేశాను, కానీ దేవుని సరిగా అర్థం చేసుకున్నటువంటి కాలం అది. పోనీ రోజుల్లోనైనా అర్థం చేసుకొని చేస్తున్నామా అంటే చాలామంది అర్థం చేసుకొని చేస్తున్నారు, చాలామంది అర్థం కాకనే చేస్తున్నారు. ఏదో స్వార్థ పని అంటే గొప్పగా ఫీల్ అయిపోయి వెళ్తుంటారు. ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేక ఏమైపోతారు, అవమాన పాలవుతుంటారు. మనము చేసిన పని మన జీవితాల్లోనే గొప్ప పని అని నా అభిప్రాయం. ఎంతమంది ఏకీభవిస్తారండి ఈ మాటతో? ఇద్దరు ముగ్గురు నలుగురు అంతేనా? మరి కొందరికి అర్థం కాలేదా నేను చెప్తున్నమాట? ఇది మన జీవితాల్లోనే చాలా అద్భుతమైన పని, గొప్ప పని, స్వార్థ పని. అంత అద్భుతమైన పని, మరి దానికి సాటైన పని వేరే ఏది లేదా అంటే ఏది లేదండి. ఎంతమంది ఒప్పుకుంటారు? దానికి సాటైన పని ఏది లేదు ఈ లోకంలో. చాలామంది ఒప్పుకోవాల్సిందే, చేతులు ఎత్తుకుపోయినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఏ పని చేసినా అది మనకి కొంత అనుకూలం కావచ్చు, కొంత అనుకూలం కాకపోవచ్చు. మనకు అనుకూలమైన ఇతరులకు అనుకూలం కాకపోవచ్చు మనం చేసే పనులు. కానీ ఈ సువార్త పని చాలామందికి అనుకూలమవుతుంది, మనకు కూడా ప్రయోజనమవుతుంది. మరి ఎలా? చాలామందికి ఎలా ప్రయోజనమవుతుంది? ఒకరోజు చూడండి, మత్తయి సువార్తలో రాసినటువంటి సువార్త 5వ అధ్యాయంలో
యేసు ప్రభుల వారిని చాలా మంది వెంబడిస్తూ వస్తుంటారు. ఇప్పుడు జరిగినటువంటి సంఘటన 5వ అధ్యాయము 1వ వచనములో నుండి వెళ్దాం. మనం చూడండి ఒకసారి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎద్దుకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగా బోధించసాగాను, ఆత్మ విషయమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్పు నొందుకొందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఈ లోకములో చూసేదైతే పిల్లరా, ఈ స్వార్థ పని ఎందుకంత గొప్పది, మనం చేసే పనులన్నిటికంటే ఎందుకంత శ్రేష్టమైనదంటే, ఎక్కడ వెళ్ళినా ప్రతి ఒక్కరు పుడికేది ఏంటంటే నీతినే వెతుకుతారు. ప్రతి మనుషులో నీతినే వెతుకుతారు. నీతి ఉంటూనే ఇష్టపడతారు. నీతి లేని మనిషిని ఎవరు ఇష్టపడరు. పడతారండి? నీతి లేని వ్యక్తిని ఇష్టపడతారా? నిజంగా ఆలోచిస్తే ఒక పెళ్లి సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్త నీతిగా లేనప్పుడు ఆమె ఇష్టపడుతుందండి? ఇష్టపడుతుందా? ఇష్టపడదు. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నీతిగా లేకపోతే భర్త ఇష్టపడతాడండి? మరి ఏది ప్రాముఖ్యం? ఏది ప్రాముఖ్యం అండి? నీతి చాలా ప్రాముఖ్యం. నిజంగా ఈ సందర్భాన్ని ఆలోచించినప్పుడు, బయట ప్రపంచంలో వెతికితే ఏదో పైన చెప్తారు కానీ లోతుకెళ్ళరు. నీతిగా ఉండేవారిని ఇష్టపడతారు కానీ నీతిగా ఉండాలనుకోరు. ఇప్పుడు భర్త నీతిగా ఉండాలని భార్య ఇష్టపడుతుంది, భార్య నీతిగా ఉండదు. భార్య నీతిగా ఉండాలి అని భర్త అనుకుంటాడు కానీ నీతిగా ఉంటాడు. తను నీతిగా ఉండడు. నిజంగా కొన్ని విషయాలు దేవుడి లోకాన్ని సరిచేయాలని వచ్చాడు కాబట్టి మొట్టమొదటనే ప్రారంభించగానే ఆయన ఈ విషయాలు లేవనెత్తాడు. ఈ విషయాలు బోధిస్తూ వస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇంక బుధవారం వస్తుంది కదా, 25వ తారీఖు గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారా లేదా? లోకమంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ నీతి విషయాల గురించి నిజంగా చాలా డీప్గా వెళ్ళరు, అర్థం చేసుకోరు. మనం ఎలా ఉండాలి ఈ లోకంలో, దేవుడు ఏం చెప్పాడు, మనం ఎలా ఉండాలి అని ఆలోచించరు. ఇక్కడ ఏం బోధిస్తున్నాడు ప్రభు? ఏం బోధిస్తున్నాడు? చదవండి 6వ వచనం. మనం ఎలా ఉండాలంటే ఆయన దగ్గరకు వచ్చిన వారు నీతి కొరకు ఆకలి దప్పులు గొనిన వారుగా ఉండాలంట. ఆకలేయాలంట. నీతిగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను నీతిగా ఉండాలి, నేను నీతిగా బ్రతకాలి. ప్రతి ఒక్క విషయంలో నేను నీతిగా ఉండాలని ఏం కలిగి ఉండాలి? మనము ఆకలి కలిగి ఉండాలి. ఎప్పుడు నీతి దొరుకుతుందా అని తినేయాలి. నీతిని భుజించేవారుగా ఉండాలి. ఎక్కడ వెళ్ళినా ఏం చేస్తున్నా మన ఆలోచన అంతా నీతి 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 కొరకే ఆకలి తప్పలే మనం ఉంటున్నారా? ఆలోచించాలి. లేకపోతే ఆ నీతి అనేది మనలో లేకపోతే రోజు నుండి అయినా ప్రయత్నించాలి. నీతిగా బ్రతకాలి. ప్రభు చెప్పాడు నీతిగా బ్రతకాలి. నీతిగా బ్రతికితే ప్రయోజనం కూడా అక్కడ ఉంది. ఏముందండి నీతిగా బ్రతికితే ప్రయోజనము? వారు తృప్తిపరచబడదురు. ఈ లోకంలో తృప్తి కొరకై చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు. తృప్తి కొరకై దొరుకుతుందండి? డబ్బుల్లో తృప్తి దొరుకుతుందా? ఆలోచించారా? 1,00,000 అయితే
చాలా అనుకుంటాం. స్టార్టింగ్ ఏమీ లేనప్పుడు 1 లక్ష సంపాదిస్తే చాలా అనుకుంటాం. 1 లక్ష వచ్చాక తృప్తి వస్తుందండి. ఇంకొక 1 లక్ష ట్రై చేద్దామండి. పోనీ 2 లక్షలు వచ్చాక తృప్తి ఉందా? ప్రభు ఎందుకు చెప్పాడు? నీతిగా ఉంటే తృప్తి వస్తుందంట. నీతి ఉంటే నీకు తృప్తి కలుగుతుంది. డబ్బుల కోసం ప్రయత్నిస్తే దొరకదు తృప్తి. లేదా ఇంకొకటి ఆలోచన చేసి ఇంకొకటి పొందుకోవాలని, ఇంకొకటి కావాలని ఒక ఆమె సరిపోదని ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుని ఆమె దగ్గర తృప్తి దొరుకుతుంది ఆలోచించారా? దొరుకుతుందా? అలాగే వెళ్తూ ఉంటారు కొంతమంది. తృప్తి దొరుకుతుందండి? దొరకదు. లేదు దాంట్లో తృప్తి. అందుకే అలాగే చెబుతూ 7వ వచనం చదవండి. ఆ కనికరము గలవారు ధన్యులు. ఈ లోకంలో కనపడుతుందండి కనికరము? కనబడుతుందా? పై మాటలు చెప్తూ ఉంటారు, కనికరించాలండి అంటూ ఉంటారు. ఇతరులను కనికరించాలి, బాధల్లో ఉన్న వారిని కనికరించాలి, బీదవారిని కనికరించాలి, ఎవరైనా ఆకలికొని ఉంటే వాళ్ళకి భోజనం పెట్టాలి అనుకుంటూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫుట్పాత్ మీద ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారు ఎక్కడైనా ఫుట్పాత్ మీద ఉన్న వారిని, చాలా బాధల్లో ఉన్న వారిని పరామర్శించి వారికి ఎవరైనా ఒకరు పూట భోజనం పెట్టారండి? ఇక్కడ కూర్చున్న వారు పెట్టారు? డబ్బులు ఇచ్చి ఆగి బండి నిలిపి, ఎక్కడైనా బండిలో వెళ్తున్నప్పుడు నిలిపి వాళ్ళకి భోజనం కొనుక్కొచ్చి పెట్టారా? అలాంటివి మనం. చాలా మంది ఆలోచించరు అలాంటివి. మనమైనా ఆలోచించమంటున్నాడు దేవుడు. సంఘానికి వస్తున్న మీరైనా ఇలాంటివి చేయండి. మొదటిగా ఏం చేయాలండి? నీతి కొరకై ఆకలి దప్పులు కూడిన వారుగా మనం ఉండాలి. రెండవదిగా ఏం చేయాలి? మనము కనికరము కలిగి ఉండాలి. అక్కడ కనికరము కలిగి ఉంటే మనకేం దొరుకుతుందండి? మనకు కూడా కనికరము పొందుకుంటాం. ఎక్కడి నుంచి పొందుకుంటామండి కనికరము? వెరీ గుడ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవుని దగ్గర నుంచి మనము కనికరం పొందుకోవాలి. దేవుడే మనల్ని కనికరించకపోతే నిజంగా లోకంలో ఎవరు కూడా మనల్ని కనికరించారు. అందుకే అలాగే 8వ వచనం చూడండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు లాంటి వారంట. హృదయము శుద్ధిగా పెట్టుకుంటే ధన్యులు. ఎందుకు ధన్యులు? వారికే దేవుని చూసే అవకాశం ఉంటుంది. హృదయములో ఏదేదో పెట్టుకొని ఏదేదో నింపుకొని దేవుని దగ్గరికి వచ్చి హల్లెలూయా ఆరాధన ప్రేమించట్లే లోపల దేవుణ్ణి ప్రేమించట్లే. కానీ ఇక్కడ పాడటం మాత్రం నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. లోపల ఏం లేదు. ఏం లేదండి? హృదయ శుద్ధి లేదు. నేను ఆరాధిస్తున్నాను ప్రభువా అని పాటలు పాడుతుంటాను. నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నేను ఘనపరుస్తున్నాను ప్రభువా, నువ్వు చెప్పే మాట నాకు అక్కర్లేదు ప్రభువా. లోపల ఎక్కడో వెళ్ళిపోయింది ప్రభువా. అది శుద్ధి అనే పదానికి అర్థమే తెలియదు ప్రభువా. శుద్ధి లేదు, ఏం లేదు లోపల. చూస్తామా? దేవుణ్ణి చూడగలరు. ఈ క్వాలిటీస్ ఎవరి దగ్గర అయితే ఉండదో వాళ్ళన్నిటికీ కూడా దేవుని చూడండి. ఏం కలిగి ఉండాలండి దేవుని చూడాలంటే? ఏం కలిగి ఉండాలి? హృదయ శుద్ధి కలిగి ఉండాలి. దేవుణ్ణి చూడాలంటే అర్హత ఉండాలి వద్దా? ఒక జాబ్ రావాలంటే చదువు ఉండాలా వద్దండి? నేను గొర్రెలు మేపుతానన్నకి సబ్ ఇన్స్పెక్టర్ పని ఇవ్వాలి అంటే కొంత ఇస్తారా?
ఇస్తారండి? నేనేదో వ్యాపారం చేస్తున్నానయ్యా, ఎక్కువ డబ్బులు సంపాదన చేస్తున్నాను, నాకు కలెక్టర్ పోస్ట్ ఇచ్చేయండి అంటే ఇస్తారా? ఇస్తారండి? క్వాలిఫికేషన్ ఉంటే వస్తుందా? వస్తుంది. మరి దేవుణ్ణి చూడాలంటే ఏముండాలి మనకు? హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయ శుద్ధి కలిగి ఉంటే మీరు తప్పకుండా దేవుని చూస్తారన్న. ఎవరండి ఈ మాటలు చెప్పింది? నేను చెప్తున్నానా? ఈ మాటలు రాసుకొచ్చానా నేను? పోనీ నేను చెప్తా ఉండొచ్చు. ఈ మాటలు నావండి? ఈ మాటలు నావండి? నేను చెప్తా ఉన్నాను అంతే. కానీ ఈ మాటలు ఎవరివి? దేవునివి. దేవుడే తన నోటితో చెప్పినటువంటి మాటలు, దైవ కుమారుడే పలికినటువంటి అమూల్యమైనటువంటి మాటలు. ఇవి నా మాటలుగా మీరు తీసుకున్నారు అనుకోండి, ఏమీ ప్రయోజనం ఉండదు. ఇది దేవుని మాట. దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరితో ఒక సహోదరుణ్ణి నిలబెట్టుకుని తన ద్వారా నాతో మాట్లాడాడని మీరు తీసుకున్నారనుకోండి, కోసం ఖచ్చితంగా హృదయం శుద్ధిగా పెట్టుకుంటారు. ఏదో ఒక రోజు దేవుని మీరు చూస్తారు. ఏదో ఒక రోజు మీరు తప్పకుండా దేవుని చూస్తారు. ఎందుకంటే నా మాటలు కాదు అబద్ధాలు పలకడానికి. దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దైవ కుమారుడు పలికినటువంటి మాటలు. ఆయన చెప్పాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆయన ప్రజలకు బోధించాడంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. టైం తీసుకోవచ్చు. జరిగిపోతుందా? ఈ పదే జరిగిపోతుందా? అది రేపు జరిగిపోతుందా? జరిగిపోతుందండి. ఈ పదే జరిగిపోతుందా? చాలా సంతోషం. జరిగిపోతే ఈ పదే జరిగిపోతుంది. నిజంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం. నాకు చాలా సంతోషం. ఈరోజు ఈ పొద్దు జరిగిపోతే నాకు చాలా సంతోషం. చనిపోదాం అలాగే, దేవుని చూసే అర్హత పొందుకొని వెళ్ళిపోదాం. ఎప్పటికైనా ఈ మాటలు జరిగి తీరుతాయి. అందుకే మనం ఏం కలిగి ఉండాలి? హృదయం ఎలా కలిగి ఉండాలి? శుద్ధి కలిగి ఉండాలి. హృదయము శుద్ధి కలిగి ఉండాలి. ఇంకొక వచనం చూసుకొని మనం అలాగే ముందుకెళ్దామండి. 9వ వచనం అండి. ఎలాంటి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి మనము? సమాధానం మనలోనూ ఉండాలి. ఇతరులకు సమాధానం చెప్పేవారుగా కూడా మనము ఉండాలి. ఎదుగుదల అంటే ఇదే. ఫలించడం అంటే ఇదే. నేను ఫలించాలి ప్రభా, నీలో ఫలించాలి ప్రభా, నీలో ఫలించాలి ప్రభా అని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. మరి ఫలం ఏంటి? మన ఫలం ఏంటి? ఆ ఫలాలు ఇక్కడే ఉన్నాయండి. ఏం కలిగి ఉండాలి మనము? సమాధానము కలిగి ఉండాలి. సమాధానము పరిచేవారుగా మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో పోయిన వారము మనము సువార్తకి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళిపోతుంటే చాలామందికి, కొంతమందికి తగిలి ఉంటారు అలాంటి వారు. నాకు కూడా ఒక ఆయన తగిలాడిపోయినారు. ఏం చెప్పాడంటే, దాన్ని ఆఫ్ చేయండి రా, ఏంద్రా గోల అంటున్నాడు. వాక్యం చెప్తుంటే ఏంటా గోల, ఆఫ్ చేయమను అంటున్నాడు. గోల అండి అది? సువార్త గోల అండి? ప్రజలను ఇబ్బంది పరుస్తుందండి? ఇబ్బంది పరుస్తుందా దేవుని మాటలు? ఇబ్బంది పరుస్తాయా? ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటూ వస్తున్నాం కదా, ఇవేవైనా ఆయన చెప్పినటువంటి మాటల్లో ఏవైనా ప్రజలకు ఇబ్బంది కలుగు చేస్తుందండి? కలుగు చేస్తుందా? కలుగు చేస్తుందా? మేలు కలుగు చేస్తుందా? మేలు కలుగు చేస్తుందండి. కలుగు చేయదా మేలు? నీతిగా ఉంటే నీ భార్యకి భర్త నీతిగా ఉంటే బాగుంటుందా బాగలేదా? చెడిపోతుందా? సంసారం చెడిపోతుందండి? బాగుంటుందా? నీతి లేకపోతే చెడిపోతుందా లేదా? సంసారం నాశనం అయిపోతుందండి. సంసారాలు నాశనం అయిపోతాయండి. ఆ మాటలు చెప్పాడు ఆయన. సంసారాలను కట్టే మాటలు చెప్పాడు. సంసారాలను నిలబెట్టే మాటలు చెప్పాడా లేదా? అలాంటి మాటలు వినబడుతుంటే, అలాంటి మాటలు, మంచి మాటలు, దేవుని మాటలు వినబడుతుంటే ఒక ఆయన ఏమంటున్నాడు? గోలేంట్రా ఇది, ఆప్షేంట్రా అంటున్నాడు. మనకి ఎలా చెప్పమన్నాడు దేవుడు? సమాధాన పరచమన్నాడు.
మనం వెళ్ళమన్నాడా? కొట్టేయండిరా మీరు వెళ్ళి అన్నాడా? తలబడండి అన్నాడా? ఏతు అడుగు ప్రతివానికి సాత్వికముతో సమాధానం చెప్పాడు. ఆ సమాధానం మనం ఉండాలా వద్దా? ఉండాలి. మనం నిజంగా కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు అదే పనిగా కెనుకుతూ ఉంటారు, కానీ చూద్దాం మనం తలబడితే ఏమవుతుందండి? వాళ్ళకి మనకేమైనా వ్యత్యాసం ఏమైనా కనబడుతుందా? దేవుని ఎరిగి ఏం ప్రయోజనం ఉండదు, దేవుని మాటలు విని ఏం ప్రయోజనం ఉండదు, సమాధానం నీలో లేకపోతే. నిజంగా సమాధానాన్ని మనం నేర్చుకోవాలి, ఇతరులకు సమాధానంగా చెప్పేవారుగా మనము ఉండాలి. ఇలాంటి గొప్ప మాటలు చెబుతూ, ఇలాంటి గొప్ప ఒక అర్థం ఉన్నటువంటి మాటలు వివరిస్తూ, అలాగే ముందుకెళ్తూ కొన్ని మాటలు చెప్పాడండి, మంచి మాటలు. ఇక్కడ వచ్చాక, సంఘాల్లోకి వచ్చాక మీరు ఏదో వింటూ ఏదో వెళ్ళిపోతూ ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదని చెప్తూ, చూడండి మత్తయి సువార్త అదే అధ్యాయంలో 5వ అధ్యాయంలోనే చూడండి 21వ వచనం నుండి చదవండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూడండి, అలాగే ఆయన అప్డేట్ అవుతూ ఆయన చెప్తున్నాడు. చూడండి, కోవలో నిజంగా నేను మీతో చెప్పుచున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు దేనికి లోనవుతాడంటండి? విమర్శకు లోనగును. నిజంగా చూడండి, చాలా మంది సహోదరులను గురించి చెప్తున్నవారు, నేనైతే గతంలో వాళ్ళ జతలో సేవకి వెళ్తున్నప్పుడు, వాళ్ళ జతలో ప్రార్థనలకు వెళ్తున్నప్పుడు చాలా బాగుండేవారు, చాలా హ్యాపీగా ఉండేవారు, చాలా బాగా మాట్లాడేవారు. ఒక రోజుకి 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసేవారు. కానీ ఈరోజు తనతో పాటు ఏదో వాక్యం పంచుకుంటున్నాం అనేసరికి సహోదర ప్రేమనే మర్చిపోయారు. అసలు నిజంగా ఆ ప్రేమ చూపించరు. ఎక్కడున్నారు వీళ్ళంతా అంటే, ఎక్కడున్నారండి? లోకంలో ఉన్నారా వీళ్ళంతా? ఆలోచించండి, ఎక్కడున్నారు వీళ్ళంతా? సంఘాల్లో ఉన్నారండి. సహోదరుని ద్వేషిస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ప్రార్థనలో ఫస్ట్ వాళ్ళు ప్రిపరేటివ్ తీసుకొని చేస్తున్నప్పుడు, వాళ్ళ వెనకెంటిపోతున్నప్పుడు వాళ్ళు బాగానే ఉంటారు, కలిసిమెలిసి. ఎక్కడున్నావు బ్రదర్? తిన్నావా? పనుకున్నావా? లేచావా? ఏం చేస్తున్నావు? ఏమైంది? ఎంత సంపాదన చేసావు? ఎలా ఉన్నావు? అలా ఉన్నావా? ఇలా ఉన్నావా? అది చేసావా? ఇది చేసావా? అన్నీ చెప్పుకుంటున్నవారు తనతో పాటు తనలాగా వాక్యం బోధిస్తున్నారు, వాక్యం వివరిస్తున్నారు, వాక్యం పంచుకుంటున్నారు. పెద్ద పని అండి ఇది. ఏమండి, అసహ్యం పుట్టే పన ఇది? అసహ్యం పుట్టే పన? నువ్వు అసహించుకునే పన ఇది? ఒక సహోదరుడు నిలుచుకొని వాక్యం చెప్తున్నాడంటే, పాట పాడుతున్నాడంటే అప్రిషియేట్ చేయాలా, బాధపడాలా లోపల? ఏం చేయాలండి? దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలండి చెప్పండి? నిజమైన దేవుని బిడ్డలైతే మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. ఏదైనా పొరపాట్లు దొరికినప్పుడు అలా కాదు, ఇలా పోవాల్సింది అని ఒంటిగా ఉన్నప్పుడు చెప్పాలి, బుద్ధిగించాలి, హెచ్చరించాలి. ఇలా కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాలి. కానీ ఈ రోజుల్లో ఏమైపోయారండి? సంఘాన్ని కడుతున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, వాక్యం చెప్తున్నాడా, వానికి ఏం తెలుసు? అందరికీ తెలుసా అండి వాక్యము? అందరికీ తెలుసా? అందరూ సంపూర్ణులేనా? అందరూ సంపూర్ణులేనండి? అందరూ నేర్చుకుంటున్నారండి. అందరూ ఏం చేస్తున్నారు? నేర్చుకుంటున్నారు. కొంతమంది ఆసక్తితో వెళ్తున్నారు, కొంతమంది ఆసక్తి లేక కూర్చొని వింటున్నారు. ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నేర్చుకుంటూ ముందుకెళ్తారు. వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. నేటి కాలంలో ఏ దౌర్భాగ్యం అండి. సహోదరుడు అని చెప్పుకుంటారు, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అంటారు, తిరిగి ఫోన్ చేస్తే ప్రైజ్ ది లార్డ్ అంటారండి. నిజంగా వాళ్ళకి మరలా మీరేమన్నా అనుకోండి, నేను అహంకారం కాదు, కానీ నేను మరలా అలాంటి వారికి ప్రైజ్ ది లార్డ్ అన్ను నేను చెప్పు అంటాను నేను.
ఏం చెప్పు అంటాను. ప్రైజ్ లార్డ్ అన్ను. ప్రైజ్ లార్డ్ అంటే ఏంటి? హల్లెలూయా అంటే ఏంటి? దేవునికి మహిమ. నీ ద్వారా వస్తుందా దేవునికి మహిమ? నువ్వు నన్ను అసహించుకుంటున్నావు. అసహించుకుంటూ కలిసినప్పుడు ఏమంటున్నావు? నువ్వు ప్రైజ్ లార్డ్ అంటున్నావు. కపట ప్రేమ కనబడదా మనకు? కనబడుతుందా లేదా? కనబడుతుందండి. కొంతమంది కపట ప్రేమ కనబడుతుంది. అలాంటి వారుగా ఉండకూడదని చెప్తుంది. చూడండి, చదవండి అదే వచనం మరొకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా, చదవండి యేసు ప్రభుల వారు ఏం చెప్తున్నారో ఈ విషయం గురించి. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా ఏమి కారణం లేక కోపపడేవాడు ప్రతివాడును విమర్శకులోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైన అక్కడ నీకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి చేసే పనులన్నీ ఫస్ట్ పక్కన పెట్టేసి ఏం చేయమంటున్నాడండి? ఫస్ట్ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. నీ సహోదరునితో మొదట వెళ్ళి సమాధానపడు. కపటంగా ఉండకు. ద్వేషించి నా దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయకు. సహోదరుని ద్వేషిస్తూ నువ్వు నా దగ్గరకు వచ్చి నా వాక్యం బోధించుకు అంటున్నాడు. ఏం చేయాలి? మొదట సమాధానపడము. అర్పణ అర్పించుకు. అర్పణ నాకు ఇష్టం లేదు, నీ అర్పణ నాకు ఇష్టం లేదు, నేను ఇష్టపడను, అలాంటి వారి ప్రార్థన నేను ఇష్టపడను. నువ్వు వెళ్ళి సహోదరులతో ప్రేమించు. మొదట ఐక్యత సమాధానము కలిగి ఉండు, తర్వాత వచ్చి నాకు సమర్పించు అని చెప్తున్నాడు. చూడండి, అలాగే 5వ అధ్యాయం 28వ వచనం చదవండి. 27వ వచనం నుండి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయంలో ఆమెతో వ్యభిచరించును కదా. ఏం చేసిన వాడంట? తెలియాలా వద్దా? మనకి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలా వద్దండి? వ్యభిచారము పై చేస్తే కాదండి, చూపుల్లోనే ఉంటుంది. కొంతమందికి చూసే చూపులు సరిపోవు, సరిగా పెట్టుకోరు, కళ్ళని జాగ్రత్తగా చూసుకోరు. దేవుడు ఎందుకండి ఇచ్చాడు? దేవుడు కళ్ళు మనకు ఎందుకు ఇచ్చాడు? దేవుడు మంచి దాని కొరకై ఇచ్చాడు. కళ్ళల్లోని వారి పరిస్థితి చూస్తున్నామా లేదా? ఎంత కష్టం అండి కళ్ళు లేని వారి పరిస్థితి. చాలా కష్టం అండి, నిజంగా చాలా కష్టం. మరి కళ్ళు ఇచ్చాడు కదా అని నీట్గా సరిగా పెట్టుకోవాలా వద్దా? కొంతమందికి నిజంగా వాక్యం వింటారు, వాక్యం లోపలికి వెళ్తే వారు చూసే చూపు పరిశుద్ధంగా మారిపోవాలి. మారితేనే ఆయనకి ఇష్టం. మారలేదనుకోండి, నీ చూస్తున్న చూపులు అలాంటివే, ఆలోచిస్తున్న ఆలోచనలు అలాంటివే. కానీ వాక్యం ఎవరికండి? మనకు తెలియకపోవచ్చు అండి, సంఘంలో ఉండేవారికి తెలియకపోవచ్చు. మన చూపులు సరిగా లేకపోతే ఎవరికో పక్కల వ్యక్తికి తెలియకపోవచ్చు. బాగానే ఉందిలే సహోదరి, బాగానే మాట్లాడుతుంది కదా, బాగానే బోధిస్తాడు కదా సహోదరుడు అనుకుంటాం మనం. కానీ మన చూపు సరిగా లేకపోతే దాన్ని అబ్జర్వ్ చేస్తాడు దేవుడు. ఏం కలిగి ఉండాలంట మన చూపుల్లో? చూడండి, చదవండి, చదివారా? 28వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు. చూపులు ఇప్పుడు వెళ్తూ చూస్తూ మనకు కనబడారు. ఆ చూపు వేరే. అబ్జర్వ్ చేశారా? మనం వెళ్తుండగా ఎవరో ఒకరు కనబడ్డారు,
అలా చూసుకుంటూ వెళ్ళిపోయాం. ఆ చూపు వేరే, మోహపు చూపు. ఆ చూపు చూసావంటే వెంటనే ఆమెతో నువ్వు వ్యభిచరించినట్టు అంటున్నాడు. ఎంత భయభక్తులు కలిగి ఉండాలండి దేవుళ్ళకి వచ్చే మనం, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. చూపు ద్వారా వ్యభిచరిస్తున్నావు, జాగ్రత్త అంటున్నాడు. చూపు ద్వారా, చూసే చూపు సరిచేసుకో నిన్ను. చూసే చూపు ద్వారా హృదయం ఏమవుతుందండి? చెడిపోతుంది. చూడగలమా దేవుణ్ణి? చూడగలమా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయం శుద్ధిగా ఉండాలంటే పైకి కనబడే చూపు ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. చూపు సరి చేసుకోవాలి. నిజంగా దేవుని మాటలు ఎంత మనల్ని సరి చేస్తాయంటే ప్రతి విషయంలో జాగ్రత్త పరుస్తాయి, ప్రతి విషయంలో మనల్ని సరి చేస్తూ ఉంటాయి. సరికావాలంతే. నిజంగా కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు, ప్రభువుని అంగీకరించి మంచిదే, ప్రభువులోకి వస్తారు, మంచిదే, దాంట్లో సంతోషమే. కానీ ఆయన చెప్పే మాటల్లో సంతోషపడాలి. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేస్తూ సంతోషించాలి. మనం చేయాల్సిన పని అది, మన జవాబుదారీ. ఆయన దగ్గరకు వచ్చాం, సువార్త మనం విన్నాం, ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన మాట వింటున్నాం, ఆయన దేవుడని నమ్మాం, మన బుద్ధివంతులమే. ఒక చోట రాయబడింది ఏమంటే, దేవుణ్ణి ఎవరు యేసు ప్రభుని ప్రభు అని ఒప్పుకుంటారో వాళ్ళు బుద్ధివంతులు అంట. సరే, బుద్ధివంతులే, మంచిదే. కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారుగా ఉండాలంటే ఆయన ఏం ఆలోచిస్తాడో ఆ ఆలోచన మనలో ఉండాలి అవదండి? తప్పకుండా ఉండాలి. ఉండేవారుగా మనం ఖచ్చితంగా ఉండి తీరాలి. చూడండి, ఈ విషయంలో యోబు గారు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారో ఒక మాట చూసుకొని మనము ముందుకెళ్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేను ఎలాగో చూచుదును, అలాగా చేసిన ఎడల పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమగును. ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చేసుకున్నాడంట యోబు గారు? కన్నులకు నిబంధన చేసుకున్నాడంట. కన్నుల్లో నిబంధన చేసుకున్నాడంట. కన్నుల్లో నిబంధన చేసుకుంటే నిజంగా అలాంటి మోహపు చూపు మనలోకి రానీయము. మనం నిబంధన చేసుకోవాలి. మనం ఏదైనా చూసినప్పుడు అకస్మాత్తుగా కనబడితే అది వెళ్ళిపోతూ ఉంటాం, మనం అది లెక్కకు తీసుకోడు దేవుడు. అదే పనిగా మన కళ్ళతో పాపపు చూపు చూస్తే, మోహపు చూపు చూస్తే ఆమెతో పాటు మనం ఏం చేసినట్టు? వ్యభిచరించినట్టు. ఒకరిని మోహపు చూపుతో చూసినప్పుడు, తనతో స్త్రీ కానీ అలాంటి చూపు చూసినప్పుడు ఆమె ఏం చేసినట్టు? వ్యభిచరించినట్టు. ఎంత భయంకరమో తెలుసా? చూపుల్లో చేస్తూ ఉంటారండి పాపాలు కొంతమంది. చూపుల్లో అయిపోతుంటాయి అన్ని, ఇంకేం అక్కర్లే, చూపుల్లోనే. నిజంగా అది ఏం దరిద్రమో, అదేం కథో. నిజంగా ఎప్పుడు మారుతారో ప్రజలు మారాలండి. మారకపోతే ఏం ప్రయోజనం ఉండదు. అర్పణలు అసలు అంగీకరించడు దేవుడు. నువ్వు ప్రార్థించడం వేస్ట్, బోధించడం వేస్ట్, పాటలు పాడడం వేస్ట్, దేవుని సన్నిధిలో వచ్చి కూర్చోవడం కూడా వేస్ట్. ఈ వాక్యం విన్న తర్వాత అలాంటి పనులు చేసేవారికి చెప్తున్నా, అలాంటి పనులు లోబడేవారికి చెప్తున్నా. నిజంగా అలాంటి పనులు చేయకూడదండి, తప్పకుండా చేయకూడదు. చూడండి, అలాగే ఇంకొక వచనం చూసుకుందాం మనము. పేతురు గారు ఏం చెప్తున్నారో చూడండి. పేతురు పత్రిక 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి
రెండో పత్రిక రెండో అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును. వీరు ఎలాంటి వారంట? ఎలాంటి వారండి వీళ్ళు? మేము మానమండి, మా చేత కాదండి, మా వల్ల కాదండి అనేవారు కూడా ఉన్నారు. ఈ రోజుల్లో సంఘాల్లోనే ఉంటారు వాళ్ళు, ఎక్కడా బయట ఉండరు, సంఘాల్లోనే ఉంటారు. మేము మానమండి, మా వల్ల కాదండి. నిజంగా ఉంటారండి, నిజంగా ఉంటారు. అలాంటి వారి గురించి ఎలాంటి వారంటే వాళ్ళు అస్థిరులైన వారి మనస్సులను మరులు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గలవారును. ఎలాంటి వారండి వీళ్ళు? శాపగ్రస్తులండి. నేను మారలేకపోతున్నాను అంటున్నావా? నేను మారలేనంటున్నావా? నా బలహీనత అని అంటున్నావా? నువ్వెవరివి? దేవుని దృష్టిలో ఎవరు అలాంటి వాళ్ళు? శాపగ్రస్తులు. దేవుని మాట వింటున్నావు, దేవుని మాట మాట్లాడుతున్నావు, దేవుని మాట దేవుని పాటలు స్తుతిస్తూ ఆరాధిస్తున్నావు, కానీ నువ్వు పాపపు కన్నులు మానలేకపోతున్నావు. కాబట్టి నీకేం వస్తుందండి? ప్రయోజనం ఏంటి? ప్రతిఫలం ఏంటి? దాని ద్వారా శాపం. ఏంటి? శాపం అవసరం అండి మనకు? ఏ క్రైస్తవుల కన్నా శాపం అవసరమా? దేవుని ద్వారా వచ్చే శాపం అవసరమా మనకు? భయంకరంగా ఉంటుందండి. శాపం నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు తెలియక తప్పు చేస్తున్నాం, తెలియక తప్పు చేస్తున్నాం, క్షమాపణ ఉంటుందా లేదండి? ఏ పాపం తెలియదు రావానికి అంటారు. తెలిసి చేస్తున్నాడు, దొరికాడు అనుకోండి, ఏమంటామండి? క్షమాపణ ఉంటుందండి? ఊరికే పోన్లేరా అంటారా? ఎన్నిసార్లు చెప్పామురా నీకు, విన్నావా అని తంతారా లేదండి? ఇప్పుడు ఒక్కసారి తెలియక చేసినప్పుడు దొరికినప్పుడు ఏ పోన్లేరా ఏదో తప్పు తెలియక చేశాడని వదిలేస్తారు. చిక్కాడు, తన్నారు, స్టేషన్లో పెట్టారు, మరలా వచ్చి మరలా అదే పని చేస్తూ మరలా దొరికాడు. ఏం చేస్తారా? ఆలోచించండి. అప్పుడు దొరికిన వారిలో ఎవరైనా ఒకరిద్దరు ఉన్నారనుకోండి గుంపులో, చూసారా అలాంటి వారిని? ఎక్కడైనా గుంపులో కొడుతున్న వారిని నేను చూశానండి. నిజంగా ఆ రోజు చెప్పాను కదరా, నువ్వు విన్నావా అని మరలా వచ్చి తంతున్నాడు, మరలా బయటికి వెళ్ళి తిరిగా వచ్చి తంతున్నాడు. అది ఎంత కోపం వస్తుందండి? మనిషికి ఎంత కోపం వస్తుంది? వస్తుందా లేదా? మనిషికే వస్తుంది కోపం, దేవునికి రాదా? వస్తుందా లేదా? దేవునికి తప్పకుండా వస్తుందండి. నేను చెప్పాను నీకు, ఆ పని చేయదని చెప్పాను నీకు. దేవుడు నిజంగా మనల్ని ఎలా ప్రేమిస్తాడంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. నిజంగా ఆయన మనల్ని అవమానపరచడు. మనం చేసే పనులు బయట పెట్టి ఆయన అవమానపరచడు, కానీ లోపల బుద్ధి మాట చెప్తూ ఉంటాడు, వినపడుతూ ఉంటుంది మనకి. వినలేదనుకోండి ఒక్కసారి పడుతుంది దేవుని దెబ్బ, నిజంగా కోలుకోలేకపోతారు. బయట పెట్టేస్తాడు అంతే. చాలాసార్లు ఓరుస్తూ ఈరోజు వింటాడు, రేపు వింటుంది, చెప్తూ ఉంటాడు. వినలేదనుకోండి ఒక్కసారి పడిందో దెబ్బ, బయటంతా తెలిసిపోతుంది. బయటంతా ఆ విషయం, మ్యాటర్ అంతా బయటంతా తెలిసిపోతుంది. సర్వనాశనం, చాలా కోల్పోతాం, నిజంగా చాలా కోల్పోతాం. అందుకే ఆయన చెప్పినప్పుడు మనము వినాలి. లేదంటే ఏమొస్తుందండి? పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఏమొస్తుందండి? శాపం వస్తుంది. అలాగే 15వ వచనం చదవండి. ఆ తిన్నని మార్గమును విడిచి, మంచి మార్గమును విడిచి ఎవరో పోతుంటారు, ఎవరో చెడిపోతుంటారండి, ఎవరో పాడైపోతుంటారు కళ్ళ ముంద.
వారిని చూసి వెళ్తూ ఉంటారు. వారే పోయారు, వారు పోతున్నారు. వాళ్ళని ఏమైనా దేవుడు శిక్షించాడా? వారేమైనా దేవుడు శపించాడా? వారేమైనా నాశనం అవుతున్నారా? వాళ్ళు బాగానే ఉండారు కదా అంటారు. అలాంటి వారిని చూసి బాగున్న వారు కూడా చెడిపోతుంది. నిజంగా తెలుసుకుంటున్న మనము, దేవుని మాటలు వింటున్న మనము జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలో మనల్ని మనము సరి చేసుకుంటూ వెళ్ళాలి. హృదయము శుద్ధిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే హృదయ శుద్ధి కలిగిన వారు వాళ్ళు ఏం చేస్తారు? దేవుని చూస్తారు. హృదయ శుద్ధి కలిగిన దానికే మనం ప్రయత్నించాలి. నీతి కొరకై మనము ఆకలి దప్పులు కొనిగా ఉండాలి. తప్పనిసరిగా ఇలాంటివన్నీ మనం చేస్తేనే కానీ నిజమైన క్రైస్తవులు కాలేము. లేదండి మాకు ఇష్టం వచ్చినట్టు ఉంటామండి, మేము ఏదేదో చేస్తుంటాం, ఏదేదో చూస్తుంటాం, ఎలా అయినా చూస్తుంటాం, ఎలా అయినా ఆలోచిస్తుంటాం. కానీ వచ్చి ఇక్కడికి ఏం చేస్తాం? మేము భక్తిని చూపిస్తామంటే నేను ఓకే అనొచ్చు, మీరంతా ఓకే అనొచ్చు. కానీ దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడండి? నేను ఇక్కడ బోధిస్తున్నాను, హృదయ శుద్ధిగా ఉండను, బయట వెళ్ళి మంచి చూపులు చూడను, మోహపు చూపులు చూస్తుంటాను, విచారపు చూపులు చూస్తుంటాను. దేవుడు ఒప్పుకుంటాడా? మీరు ఒప్పుకుంటారు. మీకు తెలియదు కాబట్టి మీరు బాగానే ఉంటారు. కానీ దేవుడు నాతో బాగా ఐక్యంగా ఉంటాడా? ఉంటాడండి? ఉంటాడా? మరి నాకేం వస్తుందండి? ఆశీర్వాదం వస్తుందా? మెండుగా వస్తుందా ఆశీర్వాదం? వస్తుందండి? కొట్లు నిండిపోతాయా ఇంట్లో? నెమ్మది వస్తుందా? నిద్ర వస్తుందా పనుకుంటే? రావచ్చు, కానీ దాని ద్వారా ఏమొస్తుంటాయి? నా కార్యాల ద్వారా ఏమొస్తుంది? నాకు శాపం వస్తూ ఉంటుంది. వినేవారైనా బోధించేవారైనా ప్రతి ఒక్కరూ మారక తప్పదు, తిద్దుకోక తప్పదు. ఏ చిన్న పొరపాట్లున్నా మనకే లాస్, మన జీవితాలే నాశనం అవుతాయి. ఏ చిన్న పొరపాటు లేకుండా ఆయన ఎదుట మనం ప్రయత్నిస్తున్నాం, వెళ్తున్నాం. కాబట్టి మనల్ని సంపూర్ణంగా ఆయనకి లోపరుచుకోవాలి, సంపూర్ణంగా విధేయంగా ఆలోచించినప్పుడు, నిజంగా సేవకి వెళ్తున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇలా విమర్శిస్తారు, ఎందుకు ఇలా యేసు ప్రభు మాట అంటే ఎందుకు ఇలా తీసేస్తారంటే, నిజంగా ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల, దేవుని మాటలో అర్థం కాకపోవడం వల్ల, మనకే సరిగా అర్థం కాక, ప్రార్థనలకు వచ్చే వాళ్ళకే అర్థం కాక దేవునికి అవిధేయులు అవుతున్నారు. చాలామంది అవుతున్నారా లేదండి? చాలామంది అవుతున్నారండి, నిజంగా అవుతున్నారు. అందుకే మనల్ని బట్టి ఏమన్నాడు? అన్యులు మిమ్మల్ని బట్టి నా నామము అన్యుల మధ్యలో దూషింపబడుతుంది. ఏ ఒక్కరైనా మనల్ని చూసి ప్రార్థనకి వెళ్తున్నావు కదా, ప్రార్థనకి వెళ్తున్నాడు కదా, ప్రార్థనకి వెళ్తున్నావు కదా, వెళ్తుంది కదా ఆమె ఇలాంటి పని చేస్తుందంట అంటే ఎవరికి అవమానం అండి? దేవుని నామానికి అవమానం అండి. ప్రార్థన చేస్తున్నాడంట, ఆరాధన చేస్తున్నాడంట, వాక్యాన్ని చెప్తున్నాడంట, తనే ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎవరికి అవమానం అండి? దేవుని నామానికి అవమానం. మనకు ఆశీర్వాదం వస్తుందా? అలాంటి వారుగా ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుందా? రాదండి, ఎన్నటికీ రాదు. ఆశీర్వాదం కోల్పోతూ ఉంటాం, శాపాన్ని మూట కట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. అలాంటి వారుగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదు, నిజంగా ఉండకూడదండి. అలాంటి వారుగా ఏ ఒక్కరు కూడా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే 22వ వచనం కూడా మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. చూడండి, అదే అధ్యాయము 21 నుంచి చదవము. వారు నీతి మార్గములను అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి, ఏ ఆజ్ఞ అండి ఇది? ఏ ఆజ్ఞ అండి మనకి? పరిశుద్ధమైన ఆజ్ఞ అండి ఇది, పరిశుద్ధమైన ఆజ్ఞ. అది మనకే మేలు. ఈ పరిశుద్ధమైన ఆజ్ఞని ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు. నిజంగా
మనం ఆలోచిస్తున్నప్పుడు, మనం ఎంత పరిశుద్ధంగా పోతున్నప్పుడు ఎంత ధైర్యం మనలో ఉంటుందంటే, నిజంగా అది ఆ ధైర్యాన్ని అబ్జర్వ్ చేశారా? ఆ ధైర్యాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు చాలా ధైర్యం వస్తుందండి. పరిశుద్ధంగా మనం నడుస్తున్నప్పుడు, పరిశుద్ధమైన ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశుద్ధమైన చూపులు కలిగి ఉన్నప్పుడు, మన ప్రవర్తన అంతా పరిశుద్ధత వైపు అర్పించినప్పుడు మనకు కలిగే ధైర్యం నిజంగా దేవుడిచ్చే ధైర్యం అంటే. ఆ దేవుడిచ్చే ధైర్యం. భయం ఉండదు, అప్పుడు దిగులు ఉండదు. ఉంటుందండి? తప్పులు చేసేవారు భయపడతారా? తప్పు చేయకుండా వాడు భయపడతాడా? ఎవరు భయపడతారు? చేసేవాళ్ళు భయపడతారు. చేసేవాళ్ళు భయపడతారు. పరిశుద్ధ ఆజ్ఞను దాటేవారు భయపడతారు. పరిశుద్ధ ఆజ్ఞను నిర్లక్ష్యం చేసేవారు భయపడతారండి. నిజంగా దేవుని ధైర్యం వాళ్ళలో ఉండదు, నిజంగా ఉండదు. అందుకే చెప్తున్నాడు. అలాగే 22వ వచనము చూడండి, చదవండి. కుక్క తన వాంతికి తిరిగినట్టును. కుక్క ఏం చేస్తుందండి? ఏం చేస్తుంది కుక్క? ఆలోచిస్తున్నారు. ఆ విషయాన్ని ఆలోచిస్తే భోజనం చేస్తాం మనం. బిర్యానీ ఉడుకుడుక బిర్యానీ తెచ్చి ముందు పెట్టారు. పక్కన వెళ్ళి ఈ కుక్క ఇక్కడ వాంతి చేసుకుంటుంది అంటే ఎవరైనా అన్నారనుకోండి, మీరు చూడనక్కర్లే, పక్కన ఎవరో ఒక ఆమె అంటుంది, ఈ కుక్క ఏంట్రా దరిద్రం ఇక్కడే వాంతి చేసుకుంది అన్నారనుకోండి, తినగలం మనం బిర్యానీ? తింటామండి? అది వాంతి చేసుకున్నది మరలా ఏం చేస్తుంది తెలుసా? చూసారు ఎవరైనా? ఏం చేస్తుందండి అది? మరలా వెళ్ళి నెక్కుతుందండి, తింటుంది. అది బిర్యానీ తింటుంది, లేదా ఏదో ఒకటి తింటుంది, వచ్చి కక్కేస్తుంది. మరలా దాన్ని ఏం చేస్తుంది? ఎలా పెట్టాడో చూడండి దేవుడు మనకు అర్థం కావడానికి. ఎంత చక్కని ఉదాహరణ ఇక్కడ చెప్పాడంటే, వెళ్తుంది తింటుంది కదా, అది తినింది, అది కక్కేసింది, మరలా పోయి దాన్ని తింటుంది. కానీ ఓ మనిషి, నువ్వు చేసిన తప్పు విడిచిపెట్టావు కదా, మరలా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఆ పని? ఏదో ఒక పని చేస్తున్నావు కదా, ఆ రోజు చేసావు కదా, చేస్తుంటివి కదా. నా మాట విన్న తర్వాత, నా ఆజ్ఞ విన్న తర్వాత, పరిశుద్ధమైన ఆజ్ఞ విన్న తర్వాత మరలా ఎందుకు తప్పిపోతున్నావు నువ్వు? ఎందుకు మరలా ఆ పని చేస్తున్నావు? కుక్క వాంతికి తిరిగినట్టు తిరుగుతున్నాము అంటున్నాడు. ఎంత అసహ్యం తెలుసా? అది చాలా అసహ్యం అండి. అది చూడడానికి అస్సలు, దాన్ని ఊహించుకుంటేనే భోజనం తినం మనం. బాగా కాసేపు అది మర్చిపోయే వరకు తినం మనం. తింటామా? అది మర్చిపోయే వరకు తినం మనం. వేరే ఏదైనా మన ఆలోచన డైవర్ట్ అయ్యే వరకు మనం భోజనం తినం, అది చూసామంటే. మరి మరలా దేవునిలోకి రాక మునుపు చేసిన పని మరలా ఎలా చేయగలుగుతున్నారండి క్రైస్తవులు అన్నవారు? ఎలా చేయగలుగుతున్నారు? ఎలా వ్యభిచారిస్తున్నారు? ఎలా దొంగతనం చేస్తున్నారు? ఎలా దేవునికి అసహ్యమైనటువంటి పనులు చేస్తున్నారు? నిజంగా వాక్యం అర్థమైతే చేయరు అలాంటి పని. చూడండి, చదవండి. అలాగే కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లునట్టు. బాగా కడిగి, పందుల్ని బాగా కడిగి వస్తే ఒక 10 నిమిషాల తర్వాత వెళ్ళి ఆ పంది వైపు చూస్తే అలాగే ఉంటుందండి? అది ఉంటుందా? మరలా వెళ్ళి బొరులుతూ ఉంటుంది, మరలా వెళ్ళి దాన్నే పోసుకుంటుంటుంది. దానికి జ్ఞానం లేదు కాబట్టి అది చేస్తుంది. ఓ మనిషిని జ్ఞానం ఉంటే నువ్వు అలాంటి పని చేయకూడదని వాక్యం ఉచ్చరిస్తుంది. ఈ వాక్యపు గద్దింపుకు లోబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ ఒక్కరైనా సరే, ఎవరైనా సరే, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, దేవుని దగ్గరకు వచ్చే మనము దేవుడు ఏది వద్దంటాడో దాన్ని తప్పకుండా వదిలిపెట్టాలి. ఏది చేయమంటాడో తప్పకుండా అది చేసి తీరాలి. చేసి తీరాలా వద్దా? చేద్దామండి? విడిచిపెడదామా వద్దా? అలాగే పెట్టుకుందాం పాత స్వభావాలు? ఉంటే ఏమొస్తుందండి? ఇది నా మాట కాదు, దేవుని వాక్యం. తప్పకుండా ఎవరైనా అలాంటి వారు ఉంటే తిద్దుకోవాలని మనవి చేస్తూ, ప్రతి ఒక్కరూ అలాంటి ఆలోచనలు లోబడుతూ ఉంటారు. ఎవరైనా సరే నిజంగా విడిచిపెట్టిన మరలా నాకు రాదండి అన్నవారు చేతులు ఎత్తండి. కానీ చూద్దాం, ఎత్తండి.
ఏదైనా తప్పు చేసి ఉంటే తప్పుడు ఆలోచనలు వచ్చుంటే అలాంటి ఆలోచనలు మరలా రావన్నవారు, తెలిసిన వారు, తెలియని గురించి కారణం చెప్పేది. ఆమెకు ఊహ తెలియదు కాబట్టి చేతులెత్తిండాలి. తెలిసిన వారు ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా అలాంటి ఆలోచన? ఏదో తప్పుడు పని చేసి ఉంటే మరలా అలాంటి ఆలోచన వచ్చి తీరుతుంది. అదే సాతాను పెట్టే టిక్కరు మనకు. దాన్ని ముందుకు తెచ్చి నిలబెడుతూ ఉంటాడు. చూడు ఇక చూడు నువ్వు ఆశపడినా ఇప్పుడు ఉంది, చూడు నువ్వు ఆశపడిన వాడు ఇక్కడ ఉన్నాడు, చూడు. చూపిస్తుందా లేదా? చూపిస్తుంది. అప్పుడు ఏం జ్ఞాపకం రాలండి మనకు? ఏం జ్ఞాపకం రాలి? దేవుని మాటతో పాటు ఏం రావాలి? కుక్క రావాలి, పంది రావాలి. దానికి నాకు తేడా లేదు అనే ఆ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కుక్క ఏం చేస్తుంది? కక్కిందని తింటుంది. నేను కూడా అదే ఆశపడుతున్నానంటే అదే కోవ నాది అని తెలుసుకోవాలి. అలాంటి వారు ఒక్కరు కూడా ఉండకూడదు. దేవుడు ఒప్పుకోడు అలాంటివి. దయచేసి గమనించాలని మనవి చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని ముందున్నటువంటి సమయాన్ని సహాయానికి అప్పచెద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు అనేకమైన స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నో విషయాల్లో తండ్రి నీతో పాటు నడుస్తున్నప్పుడు దుష్టుడు చేసే పని తండ్రి మమ్మల్ని లోపరుచుకోవాలని, మమ్మల్ని నీ నుండి దూరపరచాలని తన ఆలోచనలు మా ఆలోచనలకు జతపరుస్తూ ఉంటారు తండ్రి. ఈ సీక్రెట్ని తెలుసుకుని వారు హెచ్చరించబడి తండ్రి, ఈ మాటలను నీ మాటలు విన్నవారు హెచ్చరించబడి తండ్రి, నీ మాటకు గద్దింపుకు లోబడేవారుగా, ఇది పరిశుద్ధమైన ఆజ్ఞ, ఈ ఆజ్ఞను తప్పిపోతే నాకు శాపం వస్తున్న విషయాన్ని మర్చిపోకుండా తండ్రి జ్ఞాపం పెట్టుకొని ప్రతి విషయంలో జాగ్రత్త పడుతూ హెచ్చరించబడుతూ నైనా తిద్దుకొని తమ జీవితాలను సరిచేసుకొని తమ కుటుంబాలు సరిచేసుకొని నీతిగా బ్రతకడానికి సహాయం చేయండి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులని మీరు చెప్పిన మాట తండ్రి ఈరోజు మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. హృదయ శుద్ధి కలిగిన వారే దేవుని చూస్తారు కనుక తండ్రి అలాంటి మహాభాగ్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించండి. హృదయ శుద్ధి తండ్రి మీకు ఇష్టం తండ్రి, మీరు ఇష్టపడేదే హృదయ శుద్ధిని తండ్రి. అలాంటి శుద్ధి కలిగిన హృదయాన్ని మాకందరికీ ప్రసాదిస్తారని మమ్మల్ని అందరినీ సజీవ యాగముగా నీ పాదసన్నిధిలో సమర్పించుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని నామాన్ని ఎక్కువపరుస్తూ విషయాన్ని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాం మా కన్న తండ్రి. థ్యాంక్ యూ అండి.